పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనటువంటిది. రాజుల కాలం నాటి దేవాలయం ఇది. ఎవరూ ప్రతిష్ఠ చేసినటువంటిది కాదు. ఇదంతా కూడా ఒకప్పుడు సౌరరాజుల పరిపాలన ఉండేది. విజయనగరం రాజులు, బొబ్బిల రాజులు ఎలా చెప్తే పాలకొండ రాజులు ఆ రకంగా ఆచరించి వసూలు చేసి, కప్పాలు వసూలు చేసి కాలక్షేపం చేసేవారు. ఇలాగా కొన్ని వందల సంవత్సరాలు జరిగిన పిదప రాజుగారి కోటలో అమ్మవారు శిలామూర్తుల రూపంలో ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం శిలామూర్తుల రూపంలో అర్చించబడి ఉండేవారు. 1800 చివరలో రాజుల కాలం అంతరించింది. రాజులు, ఆ సౌరరాజులు ఒకరికొకరు కొట్టుమిట్టాడి అధికారం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. 1800 చివరలో మునసబకరణాలు వచ్చేసిన సమయంలో ఈ రాజరికం పోయి మునసబకరణాల యొక్క ఆధిపత్యం వచ్చింది. అప్పుడు కోటాపేటను విడిచిపెట్టి రాజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 1800 చివరి నుంచి 1947 వరకు కూడా ఇదంతా కూడా భయానక వాతావరణంలో, ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో శిథిలమైపోయి, కోటాపేట శిథిలమైపోయి ఉండేది. ఈ కోటలో అమ్మవారు ఉన్నారు, శక్తి ఉంది, తినేస్తుంది మన అనేటువంటి అపోహలతో ప్రజలెవరూ కూడా ఈ కోటలోకి వచ్చేవారు కాదు. ఇలాగా కాలక్షేపం చేస్తుండేటువంటి సమయంలో 1947లో ఒరిస్సాలో కృష్ణవల్లభదాస్ అనేటువంటి ఒక బ్రహ్మచారి కళలో అమ్మవారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, నేను పాలకొండలో ఉన్నాను వెలిగిది అని చెప్పగానే ఆయన ఎడ్లు బండ్లు కట్టించుకొని మునసబకరణాల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒక చెట్టు కింద 5 శిలామూర్తుల రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారు ఇది ఇబ్బంది లేదు, ఏమి చేయదు అని చెప్పి అందరికీ చెప్పగా అప్పుడు ఒక్కొక్కరు రావడం ప్రారంభించాడు. 47లో విగ్రహాన్ని తయారు చేశారు. అంతకుముందు విగ్రహం లేదు. కొన్ని శుద్ధరాయి పిండి, జిగురు బంకలతో అమ్మవారిని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత చిన్న గుడి కట్టారు. అది లగాయితూ కూడా 47 లగాయితూ కూడా పాలకొండ గ్రామానికే ఒక పెద్ద దిక్కుగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు వెలసిల్లుతూ అందరికీ ఆశీస్సులు ఆవిడ అందిస్తోంది. విజయవాడ కనకదుర్గమ్మ ఏ మాదిరిగా అయితే ఆశీస్సులు ఇస్తారో ఆమె తరహాలో ఉత్తరాంధ్ర జిల్లాలకు, మన్యం జిల్లాలో ఈ అమ్మవారు అంతటి ఘనత సంపాదించుకున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సర్వశుభాలు కలగడం అనేటువంటిది ఒక నిదర్శనం. చిన్నపిల్లలు వస్తే వారికి ఆరోగ్యంతో పాటు వంశం అభివృద్ధి అవుతుంది. ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొదటి జీతం అమ్మవారికి సమర్పిస్తాడు. ఏ ఒక్క మంచి పని చేసినా, ఇంట్లో శుభకార్యం చేసినా ఘటాలు, సంబరాలు అని చెప్పి అమ్మవారికి ఉత్సవాలు జరిపిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ అమ్మ దయ వలన సర్వశుభాలు కలుగుతున్నాయి. ఇక్కడ దసరా నవరాత్రులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంవత్సరానికి 4 నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు 4 నవరాత్రులు జరుగుతాయి. ప్రతి ఒక్క పండుగ, ప్రతి ఒక్క ఉత్సవం కూడా అమ్మవారికి జరిపిస్తాం. కృష్ణాష్టమి జరిపిస్తాం, మహాశివరాత్రి జరిపిస్తాం, దీపావళి అమావాస్య జరిపిస్తాం. ప్రతి ఒక్క పండుగను కూడా ఈ దేవాలయంలో ఆచరిస్తాం. కావున ఇక్కడ దర్శించిన ప్రతి ఒక్కరికి సర్వశుభాలు, సర్వసుఖాలు పొందుతారు. ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఈ నవరాత్రులే కాక నిత్యం కూడా ప్రతి ఒక్కరూ పాలకొండలో ఉండేటువంటి అందరూ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా దర్శిస్తారు. దర్శించినంత మాత్రాన మంచి మనసుతో సర్వశుభాలు కలుగుతాయి. కరోనాలో కూడా ఎన్నెన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎవరో అజాగ్రత్తగా ఉండేవారు ఇబ్బందులు పడ్డారే తప్పించి సామాన్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఆమె కాచి కాపాడింది. ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆవిడ ఉండి చూసుకుంటుందనేటువంటి ప్రాంత ప్రజల యొక్క నమ్మకం. కావున భక్తులెల్లరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మను దర్శించుకొని సర్వశుభాలు పొంది సర్వసుఖాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గ అమ్మవారి దేవస్థానం, పాలకొండ.